మాట్లాడి ఒక్క నిమిషం ఆగండి సునీత గారు. జయరాం గారు గుడ్ మార్నింగ్. యా వెరీ గుడ్ మార్నింగ్. ఎస్ జయరాం గారు ఏం చెప్తారు? సో ఆల్మోస్ట్ దగ్గర 86% వరకు పోలింగ్ నమోదైంది. ప్రజలు ముందుకొచ్చారు, గ్రామాల్లో కూడా అందరు కూడా వచ్చి ఓట్లు వినియోగించుకున్నారు. ఆల్మోస్ట్ 86% అంటే ఓకే, ఇట్స్ 100% కాకపోయినా ఓకే పర్లేదు, వాట్ ఎవర్. అందరూ కూడా వ్యతిరేకత అనుకోవాలా ప్రభుత్వం పైన దీన్ని, లేదంటే నిజంగానే మద్దతు అండగా నిలుస్తున్నారా? చాలా అంశాలు కూడా బేరీజ్ చేసుకొని చూసినా కూడా చాలా క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ మీ అనాలిసిస్ ఏంటి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ గ్రామీణ ప్రజల్ని చేయెత్తి మొక్కాల్సింది ఏంటంటే, రాజ్యాంగానికి వాళ్ళు ఇచ్చిన విలువ పట్టణ ప్రాంతం వాళ్ళు ఇవ్వట్లేదు అనే విషయాన్ని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే చదువుకొని సో పూర్తిగా ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో ఎంజాయ్ చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ సో రాజ్యాంగబద్ధంగా వీళ్ళు బతుకుంటున్న వ్యక్తులేమో విలువనీయటం లేదు. వాళ్ళు కూలీనాలి చేసుకుంటూ భూమిని నమ్ముకొని ప్రజలు అదే పల్లెల్లో ఉన్న వాళ్ళేమో రాజ్యాంగానికి విలువనిచ్చారు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ప్రజల సమస్య, ప్రజల మెంటాలిటీ ఎలా ఉంటుందన్న విషయం. మరొక అంశం వచ్చేసేమో, నిజానికి కూడా గత ఎలక్షన్లో పూర్తి స్థాయి లోపల వ్యతిరేకత వచ్చింది అంటే గ్రామీణ ప్రాంతం నుంచే బీఆర్ఎస్ కు వ్యతిరేకత వచ్చింది. ప్రజలు పూర్తిగా విసికి వేసారిన తర్వాత కాంగ్రెస్ ని గెలిపించుకున్నారు. సో అనేక మంది కార్యకర్తలు అంటే ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు అంతా కూడా వ్యతిరేకతను వ్యక్తం చేశారు. అదంతా గ్రామీణ వాతావరణం, గ్రామీణ ప్రజల మీద చాలా క్లియర్ కనిపించింది. ఆ విధంగా ఓటొచ్చింది. ఈ రోజు వచ్చేసి కాంగ్రెస్ కు కూడా అదే విధంగా గ్రామీణ ప్రాంతంలోనే ఆ వ్యతిరేకత మొదలైంది. అంటే డేంజర్ బెల్స్ స్టార్ట్ అయినాయి అనే విషయాన్ని కాంగ్రెస్ గమనించుకోవాలి, అర్థం చేసుకుంటే బాగుంటది. వాళ్ళు తప్పులు సరిదిద్దుకుంటే బాగుంటుంది అనేది నా సిన్సియర్ అడ్వైస్ మాత్రమే. అది వాళ్ళ సో ఇక్కడ అది పెద్ద ఎత్తున ఏమీ పోలింగ్ కాదు. అది పోలింగ్ పెద్ద ఎత్తున జరిగింది కానీ కాంగ్రెస్ కు రావాల్సినంత రాలేదు. అంటే ఇక్కడ వ్యతిరేకత స్టార్ట్ అయింది, ఇది బిగిన్ అయింది, ఇది బీజం పడింది. ఈ బీజాన్ని మహావృక్షం లాగా అయి రేపు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి తీసుకెళ్తారా, లేకపోతే దీన్ని ఇంతటితోనే తుంచేసి ప్రజల మన్ననలు పొందేసి ప్రజా సమస్యల మీద మీరు పరిష్కరిస్తారా అనేది కావాలి. అంటే ఒకవైపు విద్య, వైద్యము వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూనే వీళ్ళు చేయాల్సిన పని అంటే ఆల్కహాల్ ను పూర్తిగా ఎలిమినేట్ చేయాలి. అది చెయ్యలేని పరిస్థితుల్లో కనీసం కంట్రోల్ అన్నా చేయాలి. అది కాకుండా ఈరోజు విచ్చలవిడి ఆల్కహాల్ అమ్మేసి 75,000 కోట్ల పైసలకు ఆదాయాన్ని పొందుతుంది ప్రభుత్వం. ఇది వీళ్ళ ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి, ఆదాయ వనరులు చెప్తున్నాయి. నేను చెప్పాల్సింది కాదు, ప్రజలు చెప్పాల్సింది కాదు. ఇంకా చెప్పాలంటే ప్రజల చావులు చెప్తున్నాయి. ఇది పూర్తిగా వ్యతిరేకత గ్రామీణ వాతావరణంలో. నేను గ్రామాలలో తిరుగుతుంటాను కాబట్టి నాకు చెప్పింది, నాకున్నది, నాతోనే సంప్రదించిన అంశాలు. ఇంకొకటి అంటే సింగిల్ ఓటుతో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన సిచ్యువేషన్ చూసాం. సింగిల్ ఓట్ ఓకే అంటే అంటే సింగిల్ ఓటా 2 ఓట్లు అనేది కాదు, అంటే వెరీ టఫ్ ఫైట్ కనిపించింది. అదే టఫ్ రాజ్యాంగబద్ధంగా ఒక ఓటుతో గెలిచినట్టే వాళ్ళని అభినందిద్దాం. ఇప్పుడు గెలిచిన అన్ని పార్టీ మద్దతుదారులను అభినందిద్దాం. కానీ ఇక్కడ అసలు ఏంది రియాలిటీ అనేది చాలా కీలకం. బీజేపీకి అర్థం కావాల్సింది ఏంటంటే, గ్రామీణ స్థాయి లోపల మేము ఎందుకు పోలేకపోతున్నాము, ఆ భయాలు ఎందుకు ప్రజల్లో ఉన్నాయి అంటే, ఒకవైపు వచ్చేసేమో మణిపూర్ ఇన్సిడెంట్ వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంది, ఇంకోటి కులాలు మతాలు అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈరోజు బీజేపీ అనగానే ఒక శృంఖలాలు వస్తుందేమో, ముస్లిం మైనారిటీస్, క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇబ్బందుల పాలవుతుందేమో అనేది ఉంటుంది. బండి సంజయ్ లాంటి వాళ్ళైతే బహిరంగంగానే మాట్లాడుతున్నారు. అంటే ఇది గ్రామీణ ప్రజలు దీన్ని అర్థం చేసుకోలేరు, దాన్ని డిఫరెంట్ గా వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాస్తవం. కాబట్టి అంత తక్కువ రిజల్ట్స్ రావటం వాళ్ళకి. గ్రామీణ వాతావరణంలోకి వెళ్ళాలి అంటే వాళ్ళ లోపల ఒకటే ఉండే వ్యక్తులకు మాత్రమే వాళ్ళు ఆహ్వానిస్తారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. మనం తెలంగాణలో పుట్టాం అందరం. మన ఏంటో ఉంటుంది, అన్న అంటే, తమ్ముడు అంటే, అక్క అంటే, చెల్లి అంటే, ఇదే మన భాష. సో ఈ భాషలో మమేకమైన కాదు, నువ్వు క్రిస్టియన్ నువ్వు దూరం ఉండు, నువ్వు ముస్లిం నువ్వు అవసరం లేదు, నువ్వు రెడ్డి మాకు సంబంధం, ఇది కాదు కదా. ఈవెన్ అందరితోనే అక్క, బావ, అన్న, చెల్లి అనుబంధాలే ఉంటాయి. ఇక్కడ కులాలు ఎప్పుడు రాలేదు. ఇది మనందరికి తెలిసిన విషయాలు. అంటే మనం నోరు తెరిస్తే అక్క అని పిలవడమో, అన్నని పిలవడమో, ఫ్రెండ్ భార్యను, చెల్లి అని పిలవడం, ఇది మన మమేకమైన జీవితాలతో. అంటే ఇది ఈ అంశాన్ని తెలుసుకోవాలి. అంటే మరొక వైపు బీఆర్ఎస్ వచ్చేసేమో ఇంటి గొడవలు రోడ్డు మీదకి రచ్చగిడుస్తుంది కవిత.
కవిత ఇష్యూ లోపల కవితను పులి స్టాప్ అన్న పెట్టండి, లేకపోతే కవిత వాటికి ఆన్సర్లు అన్ని ఇవ్వడం. రేపు నాకున్న ఇన్ఫర్మేషన్ అంటే ఈ 2-3 రోజుల లోపల పెద్ద ఆయన భవన్కి వస్తారన్నది నాకున్న స్ట్రాంగ్ సమాచారం. బహుశా వారు వస్తారో రారో నాకు తెలియదు, నాకున్న సమాచారం మాత్రమే. ఒకవేళ వారు వస్తే ఇవన్నీ సమస్యలకు వాళ్ళ పరిష్కరించబడతాయని కోరుకుంటున్నాం. అంటే ఎప్పుడు కూడా ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీకి ఇక్కడ కళ్ళలో నలుసులాగా కవిత మారింది. కవిత వైపు ఒక విపరీతమైన ఒక్క నిమిషం అండి, నేను సమయం ఇస్తాను, చెప్పండి. కవిత వైపు విపరీతమైన ఆరోపణలు ఉన్నా కూడా ఆమె ప్రత్యారోపణలు బీఆర్ఎస్ నే ఎక్కువ పెడుతుంది. అది బీఆర్ఎస్ కు డిఫరెంట్ గా ఒక విపరీతమైన ఇబ్బంది ఏర్పడుతుంది. రానున్న రోజుల లోపల బీఆర్ఎస్ కు రేపు డిఫరెంట్ గా ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి. ఇవన్నీ ఇంటర్నల్ గా పరిష్కరించుకుంటారా, ఎక్స్టర్నల్ గా పరిష్కరించుకుంటారా, వాళ్ళ సమస్యలు వర్తించుకోవాలి. ఇది కొంత ఇబ్బంది పడ్డది గ్రామీణ వాతావరణం లోపల వాస్తవం. అంటే ఎప్పుడు కూడా మనము ఇవన్నింటి లోపల ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఎలక్షన్ ముగించుకున్నాం, కానీ మోసాలతో ముగించుకున్నాం ప్రభుత్వం. నేను ఎందుకు ప్రభుత్వాన్ని మోసం అంటున్నా అంటే, ఈ రోజు బీసీ నినాదంతో వచ్చేసి 56% డిక్లేర్ చేసేసి మళ్ళీ 42% రిజర్వేషన్ అని చెప్పేసి అది ఏది కాకుండా మునుపటిలాగానే చేసే దానికి కొండంత రాగం తీసి ఇంకేదో పాట పాడినట్టుగా అంటుంటారు పెద్దలు ఊర్లను. అట్లాంటి పాట పాడేసింది మన కాంగ్రెస్. అంటే ఈ రోజు వంచన చేసింది అనేది కాంగ్రెస్ ఈ రోజు మనం కళ్ళ ముందు కనిపిస్తుంది. అలా కాకుండా మీరు ఏం చేస్తారో అది చెప్పండి, మీ చాలా కాకపోతే వదిలేయండి. ఈ రోజు బీసీ అంశంతో మీరు పెట్టుకున్నారు కాబట్టి దానికి పరిష్కరించాల్సింది కూడా మీరే. మీ వల్ల కాదు పరిష్కరించడం. అండ్ మేము 9th జీవోలో పెట్టాము, మీరు షెడ్యూల్ లో పెట్టండి అంటే నువ్వు జీవో తీసుకొచ్చేస్తే చట్టం తయారు కాదు, చట్టం తయారైతే నువ్వు జీవో తీయాలి. ఈ మాత్రం కామన్ సెన్స్ లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. బాధ్యత లేనితనం కూడా, ఇది బాధ్యత లేనితనం. ఇలాంటి బాధ్యత లేని పనులు కాంగ్రెస్ పదే చేస్తుంటే మళ్ళీ మూసీలో వేసి జనాలు తొక్కడం.